కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు దక్కిన ఆ నేతలకు ఇబ్బందులు తప్పడం లేదా? నామినేటెడ్ పోస్టులు వచ్చినా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందా? చైర్మన్ పోస్టు దక్కించుకున్న ఆ నేతలకు తృప్తి ఎందుకు లేదు? ఇంతకు కార్పొరేషన్ చైర్మన్ పదవితో సంతృప్తిగా లేకపోవడంలో గల ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల 6న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టుల జాబితాను విడుదల చేశారు. అందులో 17 కార్పొరేషన్ చైర్మన్లు, 11 మంది వైస్ చైర్మన్ల లిస్టును ప్రకటించారు. వివిధ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన తమకు గుర్తింపు లభించింది అని సంబరపడ్డారు పదవులు దక్కించుకున్నవారు. తాజా నియామకాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ కులాల కార్పొరేషన్లకు పదవులు చేపట్టిన వారికి అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. అయితే వారి విధి విధానాలు ఏంటి? వారి ఆఫీస్ ఎక్కడ? కార్పొరేషన్ చైర్మన్ కు జీతభత్యాలు ఇచ్చినట్లుగానే వైస్ చైర్మన్ కు కూడా ఇస్తారా అనే క్లారిటీ లేకపోవడంతో కొత్తగా పదవులు దక్కించుకున్న వైస్ చైర్మన్లకు ఆ ఆనందం లేకుండా పోయిందని వాపోతున్నారు. నామినేటెడ్ పోస్టు దక్కినందుకు లోపల సంతోషంగా ఉన్న తమ కార్యాలయం ఎక్కడా అనే ఆలోచన ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా చైర్మన్ పదవులు దక్కించుకున్న నేతలను మీ ఆఫీస్ ఎక్కడా అని ఎవరైనా అడిగితే మాకే తెలియదు, మీకేం చెప్పాలి అంటున్నారట. జీవో ఇచ్చారు కానీ ఆఫీస్ ఎక్కడో, మేము ఏం చేయాలో క్లారిటీ లేదని సన్నిహితులతో వాపోతున్నారట. ఇక వైస్ చైర్మన్ పోస్టు దక్కించుకున్న నేతల పరిస్థితి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదట. వైస్ చైర్మన్లకు కూడా అలవెన్సెస్ ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా వచ్చేదాకా నమ్మలేమంటున్నారు సదరు నేతలు. ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టుల జీవో అందుకున్న చైర్మన్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు ఆఫీస్ ఇస్తే బాధ్యతలు తీసుకుంటామని మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారట. పాత కార్పొరేషన్లకు చైర్మన్లుగా పదవి దక్కించుకున్న వారు ఇప్పటికే ఛార్జ్ తీసుకున్నారని, మరి తాము ఎప్పుడు బాధ్యతలు తీసుకోవాలంటూ గాడ్ ఫాదర్ల వద్ద వాపోతున్నారట. కొద్దిమంది చైర్మన్లు ఆఫీస్ ఉంటే చాలు అనుకుంటుంటే ఇంకొందరు మాత్రం ఆఫీస్తో పాటు గన్మెన్లను ఇప్పించాలని ఫోర్స్ చేస్తున్నారట. వైస్ చైర్మన్లు మాత్రం జీతభత్యాలు, ఆఫీస్ ఉండాలని కోరుతున్నారట. ఈ క్రమంలోనే సచివాలయం, మినిస్టర్స్ క్వార్టర్స్ తో పాటు గాంధీ భవన్ లో ఎక్కడ చూసినా కొత్త చైర్మన్లు తమ ఆఫీసుల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారట. కార్పొరేషన్ చైర్మన్ల ఒత్తిడితో బీఆర్కే భవన్ లో ఛాంబర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందోనని అసహనంతో ఉన్నారట సదరు చైర్మన్లు. అప్పటి వరకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది. రాక పదవులు దక్కించుకున్న నేతలు చైర్మన్లుగా ఛార్జ్ ఎప్పుడు తీసుకుంటారో చూడాలి.